వాటిని వసంత నవరాత్రులు అంటారు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వాటిని వారాహి నవరాత్రులు అంటారు. ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి వాటి దుర్గా శరణ్ నవరాత్రులు అంటారు. పుష్యమాసంలో వచ్చేటువంటి నవరాత్రులు శాకంబరి నవరాత్రులు అంటారు. మాఘమాసంలో వచ్చే నవరాత్రుల్ని గర్భ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. అవి ఎన్ని ఉన్నా ప్రధానంగా వసంత నవరాత్రులు 9 రోజులు అక్కడ అమ్మవారి పరంగా, విష్ణువు పరంగా ఈ నెల మొత్తము అంటే ప్రధానంగా 9 రోజులు ఆశ్వీజ మాసంలో ఇవే దేవీ నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, భవానీ నవరాత్రులు, మాలలు, దీక్షలు 9 రోజులని ఈ కార్యక్రమాలు చక్కగా జరుగుతుంటాయి. సరే, నవరాత్రి అనే విషయానికి ఒకసారి మనము చర్చించుకుపోయే ముందు ఒక విషయాన్ని గమనించుకోవాలమ్మా. ఏంటంటే ఏప్రిల్ నెల చైత్రమాసం మంచి ఎండల్లో ఆ టైంలో కానీ, ఈ భాద్రపద మాసం నిన్న వర్షాలు వచ్చాయి కానీ మనం నెల్లూరు జిల్లా అంత ఎక్కువ రాలేదు, కానీ రాష్ట్రం అంతా పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాకాలంలో యమగ్రంటికలు అనేటువంటి యమకోరలు బయటపడుతూ ఉంటాయి. అందుకని కొంచెం పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఊహించకుండా ఏప్రిల్ మే